జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చీరల్లో పద్ధతిగా ఉన్నావని అందరూ అనుకుంటున్నారు. నీ ఒరిజినల్ కాస్ట్యూమ్స్ ఇవా? నిహారిక బట్టలావని? అవును శ్రీకర్ గారు. మరీ ఐటమ్ సాంగ్ డ్రెస్సుల్లా ఉన్నాయి కదా. అదే కదా. నిహారిక, నువ్వు చాలా ట్రెడిషనల్ అనుకున్నాను. వాట్ ఈస్ దిస్ నిహారిక? ఇలాంటివి మా వంశంలో ఎవ్వరూ వేసుకోలేదు, వేసుకోరు కూడా. ఇవి బయట వాళ్ళు చూస్తే మా ఫ్యామిలీకి ఎంత పరువు తక్కువ. అంటే ఆంటీ వాళ్ళను నువ్వు మోసం చేసావన్నమాట. దొరికిపోయింది, ఇక తప్పించుకోలేదు. అమ్మ చేతిలో దెబ్బలు తప్పవు, అమ్మ బయట దొంచేయడం తప్పదు. నీకిలాంటి అలవాట్లున్నాయని మాతో ఎందుకు ముందే చెప్పలేదు? మా ఇంటి ఆచారాలు పద్ధతుల గురించి తెలిసి కూడా ఎందుకు ఇలా చేశావు? మాట్లాడవే. మౌనంగా ఉంటే ఇంకేమని అర్థం చేసుకోవాలి? మౌనంగా ఉందంటే ఒప్పుకున్నట్టే కదా నాన్న. ఇంత నమ్మక ద్రోహమా? మోసం చేసేదానిలా కనపడుతున్నానా నీకు? నమ్మక ద్రోహం చేయడం కంటే చావడం మంచిది. మరి వీటికేం సమాధానం చెప్తావు? నేను పట్టు చీరనే పెట్టుకున్నాను, కవర్లు మారిపోయినట్టున్నాయి. ఇవి కావ్యమనుకుంటా. మధ్యలో నా కూతురు ఎందుకు వచ్చింది? కావ్య ఎప్పుడు ఇలాంటి బట్టలు కొనుక్కోలేదు. అసలు అడగలేదు కూడా. ఇలాంటి బట్టలు అది వేసుకోవడం నువ్వెప్పుడైనా చూసావా అమ్మా? నేరం ఒకటిది, నిందొకటిది అన్నట్టుంది. మధ్యలో నా కూతురు నిరికించేసావేంటి? అమ్మా, నిహారిక అబద్ధం చెప్తుంది. నిహారిక ఏమీ అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్పింది. నీకేమైనా మతిపోయిందా లావణ్య? ఇదంతా పెద్ద కుట్ర, దగ, మోసం. కావ్య బట్టలని మేము అనలేదు కదా బావా, మీ పార్టీ వాళ్ళే అంటున్నారు కదా. అసలు ఈ గోలంతా ఎందుకు? కావ్యని పిలిచి అడిగితే సరిపోతుంది కదా. నేను వెళ్ళి పిలుచుకొస్తాను, ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.